విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇందులో ప్రధానంగా మేషరాశి అశ్విని నక్షత్రం 4 పాదముల వారు, భరణి నక్షత్రం 4 పాదముల వారు, కృత్తికా నక్షత్రం 1 పాదం వారు, అంటే ఈ 9 పాదముల వారు కూడా ఈ యొక్క మేషరాశి జాతకులై ఉంటారు. ఈ మేషరాశి జాతకులకు ఈ సంవత్సరాంతం వరకు కూడా ఆదాయం 2 గాను, వ్యయం 4 గాను, అంటే ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. ఆదాయ వనరులు తక్కువగా ఉండి విపరీతమైనటువంటి ఖర్చు పెట్టడం చేత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఈ మేషరాశి జాతకులకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో సూచిస్తుంది. ఈ మేషరాశి జాతకులు ఖచ్చితంగా అప్పులు చేయడం అనేటటువంటిది మానుకోవడం ఉత్తమం అని చెప్పేసి తెలియవస్తుంది. వచ్చిన దాంట్లో సంతృప్తిపడి జీవనం సాగించడం చేత మంచి ఫలితాన్ని పొందుతారు. అనుకూలమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మేషరాశి జాతకులకి రాజపూజ్యం 5, అవమానం 7గా గోచరిస్తుంది. ఈ రాజపూజ్యం 5 అయిన చేత 5గురు తిట్టేవాళ్ళు ఉంటే 7గురు విపరీతమైనగా ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. రాజపూజ్యం అనేటటువంటిది తక్కువగా ఉంది కనుక, అవమానం 7గా గోచరిస్తుంది కనుక విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశాలు, ఒకవేళ మనం మంచి చేసినా కూడా అది చెడుగా తిరిగి వచ్చి మన మీదే దాని ప్రభావాలు పడడం అనేది జరుగుతుంది. ఈ మేషరాశి జాతకులకు పోలీసులతోటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం బాగా గోచరిస్తుంది. కారణం చేత జాగ్రత్తగా ఉండడం అనేటటువంటిది మంచిది. పైగా విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి జాతకులకు ఏలినాటి శని ప్రారంభం అవబోతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం చేత వీరు ఆర్థికంగాను మానసికంగాను 7 సంవత్సరాల 6 నెలల పాటు ఇబ్బందులు ఎదుర్కొంటారు. పై అధికారుల చేత ఇబ్బందులు, విపరీతమైనటువంటి వ్యసనాలకి బానిస అయ్యేటటువంటి అవకాశాలు ఈ మేషరాశి జాతకులకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ మేషరాశి జాతకులు ఈ సంవత్సరాంతం వరకు కూడా ప్రతి మంగళవారం రోజున ఎరుపు ఒత్తితో దీపారాధన చేయడం మూలకంగా విశేషమైనటువంటి ఫలితం పొందుతారు. శివాలయ దర్శనం చేయడం మంచిది. తెలుపు వస్త్రం ధరించడం మంచిది. ఈ సంవత్సరం వీరికి లక్కీ నెంబర్ 4గా గోచరిస్తుంది.